నమస్తే అండి. వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నేను జోనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సంక్రాంతి చూసుకుంటే స్పెషల్ బస్సులు ఎక్కడ ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సమకూర్చడం, తద్వారా దాదాపు 1,14,00,000 ఆదాయాన్ని, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అదనంగా ఇంకో 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా అధికారులతో కూర్చొని ఒక ప్రణాళిక చేయటం, అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం జరిగేటువంటి మధ్యప్రదేశ్లో జరిగేటువంటి మహాకుంభమేళ కార్యక్రమానికి మరి ఏలూరు నుంచి 2 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క బస్సులు ఏలూరు నుండి మహాకుంభమేళ అంటే ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ప్రయాణికుల కోరికపై, అంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క కుంభమేళానికి ప్రజలు వెళ్తూ ఉన్నారు. మన ఏలూరు నుంచి కూడా బస్సులను ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకి సూచించడం జరిగింది. దానిపైన అధికారులు కూడా ఒక ప్రణాళిక చేసి ఏలూరు నుంచి అంటే ఒక చక్కటి ఒక ప్యాకేజీ పెట్టి 2 బస్సులని ఫిబ్రవరి 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మన ఏలూరు బస్ స్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఏలూరు బయలుదేరి పూరి, కోనర్క, భువనేశ్వరి, ప్రయాగరాజ్, సంగం స్థాన, కాశీ, అయోధ్య, గయా, బుద్ధగయ తిరుగు ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కాంచినటువంటి అర్సవల్లి సూర్యనారాయణ దేవాలయం, శ్రీకాకుళం దర్శనం అనంతరం ఏలూరు చేరుకోవడం జరుగుతుంది. మరి యొక్క జరుగుతున్నటువంటి ఈ యాత్ర మొత్తం కూడా 8 రోజులు యాత్రికులకు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క యాత్ర మొత్తం కూడా ఖర్చు కేవలం 12,500గా నిర్ణయించి 8 రోజులు కూడా ఏదైతే ఒక ఆర్టీసీ సంస్థ ద్వారా ఉన్నటువంటి బస్సుల్ని ఒక యాత్రికులకి, ప్రయాణికులకి సౌకర్యార్థం ఏర్పాటు చేసి వారిని సురక్షంగా తీసుకెళ్ళి అక్కడ యాత్ర అంతా కూడా సక్రమంగా నిర్వహించుకొని మళ్ళీ సురక్షంగా తీసుకొచ్చి వారి ఇంటి దగ్గర ఇక్కడ ఏలూరులో దింపేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఆర్టీసీ నుంచి మన ఏలూరు నుంచి ఈ కొత్తగా ఈ సంవత్సరం మరి ఎప్పుడు కూడా ఇంతకుముందు ఏ యొక్క కుంభమేళాలకి కూడా ఏర్పాట్లు లేవు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినియోగించుకొని ఆన్లైన్ ద్వారా ఆ యొక్క టికెట్లను బుక్ చేసుకొని ఏదైనా ఉంటే డిపో మేనేజర్ని కానీ జిల్లా ఆర్ఎంని కానీ సంప్రదించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని, సురక్షంగా రక్షణతో కూడినటువంటి జర్నీని తీసుకొని మరి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని ఆ యొక్క స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాల్సిందిగా మరి ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్గా మొట్టమొదటిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. మరి దీనికి కావాల్సినటువంటి మరి రిజిస్ట్రేషన్ ఏదైతే ఆన్లైన్ కావాల్సినటువంటి సర్వీస్ నెంబర్ను కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. సర్వీస్ నెంబరు 48232 ఒక నెంబరు, మరొకటి 48236 మరొక నెంబరు. ఈ యొక్క 2 నెంబర్లకి మీరు ఈ 2 నెంబర్ల ద్వారా ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని వివరాల కోసం 9346767670 ఈ యొక్క PRO నెంబర్కి ఫోన్ చేసి కూడా వివరాలని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా అనేకమైనటువంటి పుణ్యశాస్త్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా మరి ఆర్టీసీ సంస్థ నుంచి తలపెట్టడం జరిగింది. మరి అంతర్వేద కార్యక్రమాలు 7-8 తారీఖుల్లో జరిగేటువంటి అంతర్వేద కార్యక్రమానికి కూడా మరి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. 4 బస్సులని ఏలూరు నుంచి 4, తాడేపల్లిగూడెం నుంచి 10 బస్సులు, ఏలూరు నుంచి 4 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
అదే ఫిబ్రవరి 7-8 తేదీల్లో జరిగేటువంటి అంతర్వేది నరసింహస్వామి యొక్క కళ్యాణానికి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 50 బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా మళ్ళీ మీ దమ్యానికి వచ్చేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా మేము చేస్తూ ఉన్నాం. దీన్ని అన్ని విధాలుగా కూడా ప్రజలు వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీ సంస్థను బలోపేతం పరచడం కానీ ప్రజల్లో కూడా ఏ భయం లేకుండా సురక్షితంగా తీసుకెళ్లి వారి యొక్క ఆ దర్శనాన్ని చేయించి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలని ఆర్టీసీ సంస్థ ద్వారా చేపట్టి మరి ప్రజల మన్ననలు పొందాలి, ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు తలపెడుతున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఇట్లు మీ రెడ్డప్పల నాయుడు, విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్.